హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్లక్స్ అండి. ఈరోజు మనం గాంధీనగర్ దగ్గర ఉన్నాం. ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది, అది ఏంటి అంటే ఈ పండగ ఒక విశిష్ట ఏంటి అనేది మనకు కొంతమంది ఉన్నారు అక్కడ. వీళ్ళని అడిగి ఈ పండుగ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, ఎస్పెషల్లీ భోగి శుభాకాంక్షలు అండి. మీకు కూడా భోగి శుభాకాంక్షలు. ఓకే సార్, ఇప్పుడు అంటే మనం ఎక్కడ ఉద్యోగరీత్యా ఏ ఊరు వెళ్ళినా కూడా ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని చేరి అందరు కూడా కలిసిగా ఈ పండుగ చేసుకోవడం మనకి పూర్వం నుంచి కూడా ఆశ్చర్యంగా వస్తుంది. ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అంటే ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఏంటి? ఏమైనా కోడి పందాలు ఇలాంటివి కూడా జరుగుతాయి కదా, మనకి అలాంటివి ఎక్కువ కదా ఆంధ్ర ఈస్ట్ గోదావరిలో. సో వ్యూవర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. మనం ఫస్ట్ మన సాంప్రదాయం ప్రకారం స్టార్ట్ అయ్యేది భోగి పండుగతో స్టార్ట్ అవుతాం. మనం సంవత్సరం అనేది భోగి పండుగతో స్టార్ట్ అవుతాం. ఈ భోగి అనేది ఏంటంటే అన్ని రకాల అసలు యాక్చువల్గా ఆ భోగి స్టార్ట్ చేసేటప్పుడు భోగిని పేర్చడం కానీ మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే కట్టెలు పడుకోబెట్టకూడదు అండ్ స్లాంట్గా ఉంచి దాని మీద నెయ్యి వేసి ఇలాగా నెయ్యి వేయటం వల్ల ఆవు నెయ్యి వేయటం వల్ల కానీ నెక్స్ట్ మన ఇది నవధాన్యాలు వీటిని యూజ్ చేయటం వల్ల నెక్స్ట్ మద్ది డిఫరెంట్ కర్రలు వాడాలన్నమాట. వాడటం వల్ల ఆ వచ్చే ఆ స్మోక్ అనేది మనకి హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదని చెప్పి మన పూర్వీకులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పిడకలు కూడా ఇది ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు చాలా అందరం దూరంగా ఉన్నాము. ఇప్పుడు ఇక మా అక్క ఉన్నారు, యూఎస్ఏ నుంచి వచ్చారు, ఇక మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం క్లబ్ అయ్యాము ఇక్కడ. సో ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే అందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల ఈ చిన్న ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ మా సోదరుడు వచ్చారు యూట్యూబ్ ఛానల్ తరఫున, మాకు ఎలివేషన్ ఇచ్చారు ఈ రోజున. ఓకే, నమస్తే అండి. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నాకైతే చిన్నప్పటి నుంచి ఈ పండుగలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే మమ్మీ బాగా మంచి ఫుడ్స్ పెట్టేవారు, కొత్త బట్టలు మంచి అంటే కొత్త బట్టలు కొనేవారు. మేము వండుకోవడమే కాకుండా అందరికీ పంచి పెట్టేవాళ్ళం. దాంట్లో ఒక హ్యాపీనెస్, స్వీట్ హ్యాపీనెస్ అండి. సంక్రాంతి అంటే పిండి వంటలకు స్పెషల్ కదా. గోదావరి జిల్లా అంటే బాగా ఉంటది. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎన్ని మిస్ అవుతానండి. అప్పుడు అందుకనే నేను ప్రామిస్ చేశాను ఏంటంటే ప్రతి సంవత్సరం నేను సంక్రాంతి మా చుట్టాలతో మెయిన్గా మా అమ్మగారితో చేసుకుందామని. మా పిల్లలు యూఎస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి మన సాంప్రదాయాలు తెలుసు, వాళ్ళకి చాలా ఇష్టం అండి. అవును మేడం, ఎందుకంటే మన పండగ సాంప్రదాయాలు పిల్లలకి చెప్తేనే రేపు పొద్దున వాళ్ళు కంటిన్యూ చేస్తారు. లేదంటే కొంతకాలానికి మన ఇంటర్నెట్ లో నెత్తుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసం ముందుగా మన పిల్లలు అందరికి ఇవన్నీ చెప్తే ఈ పండగల ఆచారాలు కంటిన్యూ చేస్తారనమాట. అవునండి, మేము అమెరికాలో కూడా చేస్తామండి. ప్రతి సంవత్సరం మేము అన్ని స్టేట్స్ లోని మేము ఈ పండుగలు చేసుకోవడం, ముగ్గులు పోటీలు పెట్టుకోవడం, భోగి పూలు వేసుకోవడం, ఇవన్నీ మేము కూడా అక్కడ చేస్తున్నామండి. కానీ అమ్మతో చేసుకోవడం, మీ అందరితో చేసుకోవడం ఆ లెవెల్ రాదు కదండి. ప్రత్యేకించి తను ఈ పండుగ చేసుకోవడానికి యుఎస్ఏ నుంచి నేను ప్రత్యేకించి అమెరికా నుంచి ఈ సంక్రాంతి పండుగ కోసం కుటుంబంగా అలా వాళ్ళ అమ్మగారు అందరితో కలిపి పండుగ చేసుకోవడం కోసం అమెరికా నుంచి ఇక్కడ కాకినాడ రావడం జరిగిందండి. ఆవిడకి మేడం గారికి సంక్రాంతి అంటే చాలా స్పెషల్ అంట. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఈ సంక్రాంతి కోసం చాలా మంచిగా ఈ సంక్రాంతి యొక్క విశిష్టత చెప్పి ఆ పిల్లలు కూడా మేడం గారు చెప్తున్నారు. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా భోగి పండుగ అనేది అంటే మంచి సుగంధాలు సంబంధించిన చెక్కలతో అలాగే మంచి బెరలతో భోగి మంట వేసుకుంటారు. ఎందుకంటే అందులో ఆవు పిడకలతో చేసి అవి మంటలు వేయటం వల్ల అవన్నీ కూడా మంచి న్యాచురల్గా తయారు చేసినట్టు ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది అనమాట. పూర్వీకులు చాలా గొప్పవారండి. ఎందుకంటే ఇది ఒక సైన్స్కే కాకుండా పండగ రూపంలో అందరికీ పరిచయం చేశారు. అందుకోసం పండగ అంటే ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఏదో కొంచెం కషాయం తాగుబాబంటే ఎవరు తాగరు. అందుకోసం అని చెప్పేసి ఈ ఒక రకమైన మెడిసిన్ లాంటిది చెప్పుకోవాలి. అలాగే ఉగాది వచ్చిందనుకోండి, వేప పువ్వు ఇచ్చి రకరకాలుగా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి పిల్లలకి పట్టిస్తారు. అదే డైరెక్ట్ వేప పువ్వు ఇస్తే ఎవరు తాగరు కదా. మన పూర్వీకులు మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.